క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చిందంటే మనం నార్మల్ ప్రాసెస్ చేస్తే చాలా టైం పడుతుంది, మనం స్మార్ట్ వర్క్ చేయాలి. సో ఇక్కడ సక్సెస్ అనేది ఉండాలంటే ఏం చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి. ఇక్కడ ఈ విధంగా ఉందంటే ఏదో ఒక టెక్నిక్ ఉందన్నట్టే. 345 ఇంటూ 655 ప్లస్ 345 ఇంటూ 345. ఓకే, ఇక్కడ 345 ఉంది, ఇక్కడ 345 ఉంది, రెండు 345 ఉన్నాయి కాబట్టి మనం కామన్ తీయాలి. కామన్ తీస్తే ఇక్కడ ఏమైతుంది, 345 ని కామన్ తీసేస్తే రిమైనింగ్ ఏముంటుంది, ఇక్కడ 655. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 345 ఆల్రెడీ కామన్ తీసినాం కాబట్టి దీన్ని రాయదు. నెక్స్ట్ ఏది ఉందో అది రాయాలి, 345. ఓకే, ఇప్పుడు ఇక్కడ 345 కి 345 రాసేస్తున్నాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే 655 కి 345 ని యాడ్ చేస్తే 1000 వస్తుంది. ఓకే, దీని ఆన్సర్ 345 ఇంటూ 1000 అంటే 3,45,000 అవుతుంది. సో ఇలా 3,45,000 ఏది ఉందో అదే ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ చూసినప్పుడు కేర్ఫుల్ గా చూసి ఆన్సర్ అనేది పెట్టాలి. 34,500 ఉంది ఇక్కడ, ఇక్కడ 3,45,000 ఉంది. కొంతమంది ఏంది తొందరలో ఈ ఆప్షన్ పెట్టి వచ్చే ఛాయిస్ ఉంది. సో కేర్ఫుల్ గా చేయాలి. ఆప్షన్స్ బబుల్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ చేయాలి. ఆన్సర్స్ ని ఐడెంటిఫై చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా చేయాలి. దీనికి ఆన్సర్ అనేది డి అవుతుంది. ఓకే, మనకి ఇట్లా కామన్ తీసి చేస్తే స్మార్ట్ వర్క్ చాలా ఫాస్ట్ అవుతుంది. నార్మల్ చేసేస్తే టైం ఎక్కువ పడుతుంది. క్యాల్కులేషన్ ఒక చిన్న మిస్టేక్ అయినా కానీ ఆన్సర్ కూడా రాంగ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది.